నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావుకు స్వాగతం. మనిషి సంఘజీవి, అలాగే ప్రకృతిలో అంతర్భాగం కూడా. సామాజిక జీవితాన్ని అలాగే ప్రకృతితో ముడిపడిన సహజ సిద్ధ జీవనాన్ని సమన్వయం చేసుకుని ముందుకెళితేనే మనిషి శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం భేషుగ్గా ఉంటాయి. లేదంటే జీవితం జబ్బుల సాలెగూటిలో చిక్కి శల్యమవుతుంది. కనుమరుగవుతున్న ప్రకృతి సిద్ధ జీవితాన్ని ఎలా సాధించుకోవాలో, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. ఇప్పుడంతా హైటెక్ జీవనశైలి, ఒకటే ఉరుకులు పరుగులు. ఏం తింటున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామో కూడా పట్టించుకోలేనంత బిజీ జీవితం. తినే తీరు మారింది, శారీరక శ్రమ మాయమైంది, ఒత్తిళ్లు, ఆందోళనలు పెరిగాయి. మొత్తంగా సహజ సిద్ధ జీవితం కనుమరుగైంది. దీంతో స్థూలకాయం, హై బీపీ, మధుమేహం, ఎముకల జబ్బులు, గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఇలా జీవితం అనారోగ్య భరితమైంది. ఈ నేపథ్యంలో జీవితాన్ని సహజ సిద్ధ జీవన శైలిలోకి ఎలా తీసుకురావాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాన్ని తెలియజెప్పే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జీవితం మరీ యాంత్రికంగా తయారవుతుందా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఉదయం లేటుగా నిద్రలేవడం, ఏదో హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీసులు, పనులకు పరుగులు తీయడం, అనుదినం ఒత్తిళ్లు, ఆందోళనలతో కుస్తీ పట్టడం, బరువు, బీపీలు, షుగర్లు పెంచుకోవడం, నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడం, ఇవన్నీ యాంత్రిక జీవనపు లక్షణాలు కాక మరేమిటి? మొత్తంగా మనం సహజ సిద్ధమైన జీవితానికి దూరమయ్యావన్న సంగతి మాత్రం అందరికీ అర్థమవుతూనే ఉంది. తినే ఆహారం శృతి తప్పింది, శారీరక శ్రమ కూడా మాయమయ్యింది. ఫలితం మన ఆరోగ్యం చుట్టూరా అనారోగ్యపు చిక్కుముడులు అల్లుకుంటున్నాయి. మనిషి జీవితం ఒక యాంత్రిక జీవితంగా మారిపోయింది. ప్రతిరోజు మనము ప్రకృతి నుంచి దూరంగా పరిగెడుతున్నాం. నిజానికి మన పాత వేదాలు చూసినా, లేక పాత శాస్త్రాలు చూసినా, మన పురాతన కాలపు అలవాట్లను మనం గమనించిన మనిషి జీవితం ప్రకృతిలో ఎప్పుడూ ఇమిడి ఉండాలి. దీనికి శాస్త్రీయ పరంగా కూడా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కంటే మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువ, షుగర్ వ్యాధి లాంటి వ్యాధులు ఎక్కువగా అయ్యాయి. క్యాన్సర్ కూడా మనం 3వ స్థానం నుంచి నిదానంగా పెరిగి మొదటి స్థానంకు చేరుకోబోతున్నాం. స్థూలకాయము లేదా ఒబేసిటీ క్రమంగా పెరిగిపోతూ ఉంది. దాదాపు అన్ని వయసులో వాళ్ళందరూ ఆరోగ్యం కూడా తరిగిపోతూ ఉంది. ఇది ఒక మంచి స్టిములస్ మనిషికి. బాబు, నువ్వు నిద్రలేవు, కొంచెం ఒకసారి చూడు నీ చుట్టూ ఏమవుతుందో. జీవనశైలి జబ్బులు, అధిక బరువు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, హై బీపీ, గుండె జబ్బులు, వీటినే డాక్టర్లు జీవనశైలి జబ్బులు అని అంటున్నారు. ఈ 5 కూడా ఒకదానితో ఒకటి ముడిపడిన జబ్బులే. దీనినే మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ జీవనశైలి జబ్బుల జాబితాలో ఎముకల సమస్యలు, క్యాన్సర్లు కూడా వచ్చి చేరుతున్నాయి. కేవలం వేళ్లకు తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతమవడం అనే గజిబిజి జీవనశైలి కారణంగానే ఈ జబ్బులు పంజా విసురుతున్నాయి. ప్రకృతిలో కూడా మనకు శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడడానికి, జీవితాన్ని కొంచెం హాయిగా ఉల్లాసంగా ఉంచడానికి అవసరమైన కొన్ని నిధులు ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది సూర్యరశ్మి, ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు, తర్వాత మనం వ్యాయామం చేయడం వల్ల వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్, సరైన క్వాలిటీ క్వాంటిటీలో తీసుకునే ఆహారం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్, ఇవన్నిటిని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్గా చేసుకుంటామో మనిషి చాలా ఆరోగ్యంగా బతకగలడు. పొరపాటున వ్యాధి వచ్చినా దాని నుండి త్వరగా కోలుకోగలడు. సో రికవరీ ఆల్సో బికమ్స్ వెరీ వెరీ స్పీడీ. సో ప్రతి మనిషి కూడా ప్రకృతిని అనుసరించి
దానికి సంబంధిత ఆరోగ్య విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చోద్యం ఏంటంటే 20-30 ఏళ్లకే నడుము నొప్పులని, భుజాల నొప్పులని, మోకాళ్ళ నొప్పులని ఇలా అందరిలో ఎముకలు పెళుసుబారిపోతున్నాయి. ఎవరిని కదిపినా ఏదో ఒక నొప్పని అంటున్నారు. అసలు ఎముకలు ఎందుకు ఇలా పెళుసుబారుతున్నాయి? వీటిని తిరిగి దృఢత్వం చేయటం ఎలా? చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీ భవ.